అందరికీ నమస్తే. కాంగ్రెస్ గవర్నమెంట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అసలు ఎవరో పెట్టాల్సిన మీటింగు ఇంకోరు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం వదిలేసిండు, అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్, ఆయన పని ఏందని చేసుకుందామని డిసైడ్ అయిపోయాడు. అంతే తప్ప నేను నా క్యాబినెట్ మంత్రులు, నేను ఈ మంత్రులందరికీ నేను హెడ్, ఇట్లాంటివన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయంటే పరిస్థితులు అట్లా దాపురించినాయి. ప్లస్ ఆల్ పార్టీ మీటింగ్ అని పెట్టిండ్రు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడినారు. దానికి పోయింది ఒక పార్టీ ఎంఐఎం వాళ్ళు మాత్రమే పోయినారు. బీజేపీ బీఆర్ఎస్ స్కిప్ చేసినాయి. ఎందుకు స్కిప్ చేసినట్టే దానికి కూడా వాళ్ళు కొన్ని కారణాలు చెప్తున్నారు. చూద్దాం, ఒకసారి ఆ వార్త ఏందో చూద్దాం. ఫస్ట్ బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏంది ఆ సమావేశం? యాక్చువల్గా ముఖ్యమంత్రి నిర్వహించాలి ఆ సమావేశం, కానీ ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్ అంట. ముఖ్యమంత్రి డుమా కొట్టిండు ప్రోగ్రామ్కి. కథ ఎట్లుందంటే అసలు ముఖ్యమంత్రి నిర్వహించాలి ప్రోగ్రామ్, దానికి ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి విక్రమార్క గారు అటెండ్ అవుతారు. ఇక మిగతా వార్తలకు పోదాం. వార్తలకు పోయే కన్నా ముందు మీకు ఈ వీడియో చూస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సిగ్నల్ టీవీకి సపోర్ట్ చేయండి. చాలామంది రిపోర్ట్ కొడుతున్నారు, వాళ్ళతో మేము ఫైట్ చేస్తున్నాం. మీరు మాకు మద్దతుగా నిలవండి. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. సీఎం నిర్వహించాల్సిన కార్యక్రమం అది. ఏందది? ఆల్ పార్టీ ఎంపీల కార్యక్రమం. ఆల్ పార్టీ ఎంపీస్ అంటే అన్ని పార్టీల లోక్సభ రాజ్యసభ ఎంపీలను సమావేశానికి పిలిచినారు. ఆ సమావేశం బట్టి విక్రమార్క సమక్షంలో జరిగింది. ఆ ప్రోగ్రాం సీఎం సమక్షంలో జరగాలి, సీఎం నిర్వహించాలి. సీఎం నిర్వహించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది, అసలు పార్లమెంట్లో ఏం మాట్లాడాలి, పార్లమెంట్లో ఏం అడగాలి, ఏంది అని చెప్పాలి. ఇక్కడ ఏమైందంటే బట్టి విక్రమార్క నిర్వహించిండు. రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ అంట. చీఫ్ గెస్ట్ డుమ్మా కొట్టిన ప్రోగ్రాం అది. చీఫ్ గెస్టే పోలే ప్రోగ్రామ్కి. ఇక బీఆర్ఎస్లు పోతేంది పోకపోతేంది, బీజేపీలు పోతేంది పోకపోతేంది, ఎంఐఎం అంటే పోతారు వాళ్ళు. ఇప్పుడు అంతా కిచిక్ కిచిక్ అంతే, కాంగ్రెస్తో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు ఏడికి పిలిస్తే అడిగి పోతారు. ఎంఐఎంలు మూసీ దగ్గర ఇండ్లు కూలగొడితే మాట్లాడరు, ఏం చేసినా మాట్లాడరు. 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మాట్లాడరు. మైనార్టీలకు, ముస్లిం మైనార్టీలకు బడ్జెట్లో కేటాయింపు లేకపోతే మాట్లాడరు, ఏం మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళు కావాల్సిన కార్యక్రమాలు ఏందో వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకే కదా ఆడ కాలేజు హైడ్రా కూల్చకుండా వదిలేసింది. ఫార్మా కాలేజ్ ఉంది కదా, ఆ చెరువులో కట్టుకున్నది, అది వదిలేసింది, కూల్చలే. నోటీస్ కూడా ఇవ్వలే. నోటీస్ ఇవ్వడానికి కూడా మనలకు గుండె ధైర్యం జరపలేదు. అది మనలో సిచ్యువేషన్. అందరికి ఇచ్చినట్టు కనీసం నోటీస్ అని చేయొచ్చు కదా. కూలుస్తలేదు తర్వాత విషయం, కానీ కూల్చలే, కోర్టు కూడా పోలే వాళ్ళు. ఎనీవే ఆయన అసదుద్దీన్ ఓవైసీ అటెండ్ అయ్యిండు కార్యక్రమానికి. చీఫ్ గెస్ట్ డుమా కొట్టిండు నేను చెప్పినట్టుగానే. ఏంది ఈ మీటింగ్ అంటే, సెంట్రల్ నుంచి డబ్బులు అడగాలంట. వీళ్ళు హామీలు ఇచ్చినప్పుడు ఎవరిని అడిగి హామీ ఇచ్చిండ్రో తెలియదు. ఎలక్షన్స్ ముందర ఓట్ల కోసం రకరకాల విచిత్రమైన హామీలు ఇచ్చి జనాల్లో ఆశలు కల్పించి జనాలతో ఓట్లు వేయించుకున్నారు. ఓ 16 నెలలు టైంపాస్ చేశారు. ఓ 16 నెలల్లో 39 సార్లు ఢిల్లీ పోయిండు సీఎం రేవంత్ రెడ్డి. 16 నెలలలో 39 సార్లు అంటే యావరేజ్గా నెలకు 2 సార్ల కన్నా ఎక్కువ సార్లు పోయిండు. 2 కన్నా ఎక్కువ సార్లు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి దానిలో ఆల్మోస్ట్ 80% అంటే 39లో దాదాపు 30 సార్లు కేంద్ర మంత్రులను కలిసినా, కేంద్ర మంత్రులు గెలవడానికే పోతున్నా, నేను అది తీసుకొచ్చినా ఇది తీసుకొచ్చినా. మనం చూడలేదా లోక్సభ ఎలక్షన్స్ ముందర ఏం డ్రామా ఆడిండ్రు? పాలమూరు రంగారెడ్డికి 80% ఫండ్స్ సెంట్రల్ పెట్టిస్తుందంటే మేమే తీసుకొచ్చినాం, రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పుకున్నది. రోడ్ల విస్తరణ మేమే తీసుకొచ్చినాం, మొత్తం మేమే వేపిస్తున్నాం. కంటోన్మెంట్ విలీనం మేము తీసుకొచ్చేసినాం, మేమే మాట్లాడేసినాం. కరీంనగర్ హైవే విస్తరణ మొత్తం మిలిటరీ భూములు ఇస్తున్నారు, మేమే మాట్లాడేసినాం. ఏమైనా అవన్నీ ఒక్క పని కూడా కాలేదు. వాళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు తీసుకున్నట్టు మామ అనిపించారు, కథం అయిపోయింది. ఇక ఢిల్లీ పోయినరు. మరి ఇన్నిసార్లు ఢిల్లీ పోయి ఇన్నిసార్లు కలిసిన వాళ్ళు అయిపోయింది, ఇవాళ ఇస్తున్నారు, రేపు ఇస్తున్నారు. వీళ్ళేమో బీజేపీతో మంచిగా ఉంటారంట. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళేమో బీజేపీతో మంచిగా ఫ్రెండ్షిప్గా ఉంటారంట. వీళ్ళు కొట్లాడాలంట మిగతా వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు అంటే లోక్సభ సభ్యులు లేరు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా పోలేదు, అది వేరే విషయం. కానీ వీళ్ళు మాత్రం ఎవరు? బీజేపీ వాళ్ళు వస్తారా? బీజేపీ వాళ్ళు 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళు మాత్రం ఏమన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కేంద్ర మంత్రులను ప్రశ్నించారు, ఇక్కడ బీజేపీని విమర్శించారు. సెంట్రల్ తప్పుల మీద కనీసం మాట్లాడరు. ఇక్కడ ఉన్న వాళ్ళు సీఎం మాట్లాడాడు, డిప్యూటీ సీఎం మాట్లాడు, మినిస్టర్స్ మాట్లాడారు, ఎవరు మాట్లాడరు. ఆల్ గుడ్. కానీ పార్లమెంట్లో కొట్టడానికి మాత్రం కావాలి. అసలు ఎవరు మీటింగ్ పెడతారు, ఎవరు పోతారు? ఇది కూడా చరిత్రలో ఫస్ట్ టైమే. సెక్రటేరియట్లో బట్టి విక్రమార్క చామర్ ముందల కాంట్రాక్టర్లు పోయి ధర్నా చేయడం సంచలనం, లేకపోతే
చరిత్రలో ఫస్ట్ టైం ఎట్లయిందో ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆల్ పార్టీ ఎంపీలు మీటింగ్ పెట్టడం కూడా ఒక సంచలనమే. అది ముఖ్యమంత్రి నిర్వహించాలి. ఇక ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు రాష్ట్రం మీద శుద్ధి లేదు. బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు ఈ సమావేశానికి రాలేదు. మీరు 39 సార్లు ఢిల్లీ పోయినప్పుడు ఎవరితో మాట్లాడినరా, హామీలు ఇచ్చినప్పుడు ఎవరితో మాట్లాడినరా, లేకపోతే ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఏం జరిగిందో ఎవరికైనా చెప్పినరా? అసలు మీరేమో గుసగుసలాడతారు, జనాలు మాత్రం అందరూ వచ్చేయాలంటారు. ఇది ఒక పొలిటికల్ మీటింగ్. దీని ఒక పొలిటికల్గా బీజేపీని బీఆర్ఎస్ టార్గెట్ చేయడానికే ఈ మీటింగ్ పెట్టుకున్నారు. ఇదొక వ్యూహం. రాజకీయాలకు అతీతంగా అని చెప్పుకుంటేనే రాజకీయం చేసేందుకు ఈ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. అందుకే పెట్టుకున్నారు ఈ మీటింగ్. లేకపోతే అసలు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా కూల్చేసింది మొత్తం. అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా, అఖిలపక్ష సమావేశం పెట్టాలి కదా. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మరి హైడ్రా కూల్చివేతలు చేయాలన్నా వద్దా, పర్యావరణం కాపాడాలన్నా వద్దా, తిరుపతి రెడ్డి ఇల్లు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు కూల్చాలన్నా వద్దా, లేకపోతే ఫామ్ హౌజులు, లీడర్ల ఫామ్ హౌజులు కూల్చాలన్నా వద్దా అడగాలి కదా. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి కదా. ఇప్పుడు రైతులు నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. కృష్ణా, గోదావరి ఈ 2 బేసిన్లో అదే పరిస్థితి. మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దీనికి సమస్యకి కారణం ఎవరు, అసలు ఈ సమస్యను ఏం చేయాలో మాట్లాడాలి కదా. ఎస్ఎల్బీసీలో 15 డేస్ దాటిపోయింది. 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. కనీసం వాళ్ళ బొక్కలు కూడా బయటకు వస్తాయో రావో డౌట్, వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరుకుతాయో లేదా డౌట్. మరి అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టలేదు? మూసీ దగ్గర మొత్తం కూల్చేస్తాం, మూసీని అది చేస్తాం, ఇది చేస్తాం, 1,50,000 కోట్లు అన్నారు. ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు? మొత్తం అప్లపాలైంది, 1,50,000 కోట్లు అప్పు చేశారు, ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు? అందుకే ఇదంతా ఒక పొలిటికల్ డ్రామాకు తెరలేపు. ఇప్పుడు వీళ్ళు పోతారు, పార్లమెంట్కి పోతారు, బీజేపీ ఎంపీలు తర్వాత కాంగ్రెస్ ఎంపీలు పోతారు. వీళ్ళు ఏమైనా రాష్ట్ర సమస్యల ఎజెండాగా పార్లమెంట్లో ప్రస్తావించిన ఇప్పటివరకు ప్రస్తావిస్తారా? అసలు వీళ్ళ మాట వీళ్ళ హైకమాండ్లు వింటాయా? రాహుల్ గాంధీకి ఏమో అదాని సమస్యనే పెద్ద సమస్య. మొన్న పార్లమెంటు ఏం జరిగింది? మొన్న పార్లమెంట్లో కుంభమేళలో తొక్కిసలాట మీద పార్లమెంటు జరగనీయలే. అంతకుముందు వరుసగా ఒక 8 పార్లమెంటులు అదాని ఇష్యూ మీద పోయినాయి. మన తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఉన్న మాట్లాడినరా? మన ఎంపీలు కూడా రాహుల్ గాంధీ వెనుక పోవాల్సిందే. కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నిస్తారా? కాంగ్రెస్ ఎంపీలు పోయి ఈడ ప్రశ్నిస్తారంట, కానీ అడవి ప్రశ్నిస్తారంట. బీజేపీ ఎంపీలు ప్రశ్నిస్తారా వాళ్ళ ప్రభుత్వాన్ని? వీరే కాంగ్రెసే పార్లమెంట్ జరగనియ్యది, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? మంచిగా ఉంది, ఇదే బాగుందని వాళ్ళు కూడా గో హెడ్ అంటారు. ఇక బీఆర్ఎస్కు లోక్సభలో ఎవరు లేరు, ఆ రాజ్యసభలో ఉన్నారు. ఆ రాజ్యసభలో గొంతు వినబడితే తెలంగాణ ఇంపార్టెన్స్ వీళ్ళకు ఉందా? కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడతారు ఏమన్నా? అసలు ఎజెండాలే వేరు కదా. వాళ్ళ ఎజెండాలు, పార్లమెంట్ ఎజెండాలే వేరు జాతీయ పార్టీలకు. వాళ్ళు ఏం మాట్లాడతారు? మరి ఈ అఖిలపక్ష సమావేశం దేనికోసం పెట్టినట్లు? రాజకీయం కోసం పెట్టినట్టు కదా. ఎనీవే, ముఖ్యమంత్రి డుమ్మా కొట్టడము ఆయన మీటింగ్ పెట్టడం ఒక స్పెషలు, ముఖ్యమంత్రి చీఫ్ గెస్టు డుమ్మా కొట్టడం ఒక స్పెషలు, ఈ మీటింగు ఇట్లా నిర్వహించి దీన్ని పొలిటికలైజ్ చేయడం ఇంకొక విచిత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.